నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ప్రజా సమస్యలను సానుభూతితో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. టీవీ మెకానిక్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కొనసాగించాలని కోరుతూ నంద్యాల జిల్లా టీవీ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు జిల్లా కలెక్టర్ కు వినతి. చాటుపై కాఫీ పడింది, బొమ్మ పడింది, కుక్కల బాబాయ్ కుక్కలు. ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ వినూత్న చిత్రాలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అహోబిలం ఆలయం నందు గాత్ర కచేరీ. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్. నంద్యాల సంజీవనగర్ రామాలయంలో వైభవంగా ముగిసిన కార్తీక మాసోత్సవ వేడుకలు. రైలు ప్రమాదంలో దుర్మరణం చెందిన ప్రభుత్వ గిరిజన హాస్టల్ కు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి. ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యతనిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికలో స్వీకరించిన ఫిర్యాదులను పరిష్కరించడంలో అలసత్వం వహిస్తున్నారని, ఇష్టానుసారంగా రెడ్రెస్ చేయకుండా సానుభూతితో పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజకుమారి జిల్లా మండల స్థాయి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని PGRS హాలీలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి వినతులను స్వీకరించారు. DRO రాము నాయక్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కొంతమంది జిల్లా మండల స్థాయి అధికారులు తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నారని, రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయం నుండి స్వయంగా సమీక్షిస్తున్నప్పటికీ సీరియస్ గా తీసుకోకుండా ఎండార్స్మెంట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ప్రజా సమస్యలను సానుభూతితో పరిష్కరించాలని ఆదేశించారు. సరైన రీతిలో ఎండార్స్మెంట్స్ ఇవ్వకపోతే ఉపేక్షించేది లేదని కలెక్టర్ స్పష్టం చేశారు. CMO కార్యాలయం నుండి వచ్చిన గ్రీవెన్స్ కూడా పెండింగ్ లో ఉన్నాయని, పరిష్కరించడంలో అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని కలెక్టర్ ప్రశ్నించారు. ప్రజా సమస్యలను తమవిగా భావించి జవాబుదారీతనంతో పరిష్కరించాలన్నారు. జిల్లాలో భూ సమస్యలు అధికంగా ఉన్నాయని, వాటి పరిష్కారంలో ప్రజలకు రెవెన్యూ వ్యవస్థపై నమ్మకం కలిగేలా పనులు చేయాలన్నారు. రెవెన్యూలో కీలక పాత్ర పోషించే VROలు అవినీతికి పాల్పడుతున్నట్లు పలు ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో పనితీరు మెరుగుపరుచుకుని అవినీతికి ఆస్కారం లేకుండా పనులు చేయాలని కలెక్టర్ మండల స్థాయి VROలను ఆదేశించారు. ఏవైనా ఫిర్యాదులు వస్తే తీవ్ర కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. ప్రజా సర్వీసులు అందించడంలో సంబంధిత వ్యక్తులను కార్యాలయాల చుట్టూ పదే తిప్పుకోకుండా నిర్ణీత కాల వ్యవధిలో మెరుగైన సేవలు అందించాలన్నారు. క్షేత్రస్థాయిలో VRO వ్యవస్థ ప్రక్షాళన జరిగి ప్రజలకు మెరుగైన రీతిలో సేవలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. ఇంకా ఈ కార్యక్రమంలో 101 మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జాయింట్ కలెక్టర్ కు అర్జీలు సమర్పించారు. ఈ సమస్యలని వితిన్ SLలోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ జేసీ ఆదేశాలు జారీ చేశారు. టీవీ మెకానిక్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఇదివరకు కొన్ని జిల్లాలలో జరపడం జరిగినది. ఎలక్షన్ కోడ్ రావడం వలన నిలిపివేశారని, తిరిగి ఈ ప్రోగ్రాంను అన్ని జిల్లాలలో మరలా కొనసాగించాలని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేశారు. కార్యక్రమంలో టీవీ మెకానిక్ అసోసియేషన్ జిల్లా ప్రెసిడెంట్ కన్నయ్య, రాష్ట్ర ట్రెజరర్ మరియు జిల్లా సెక్రటరీ రామకృష్ణ, జిల్లా ట్రెజరర్ వెంకటేశ్వరరెడ్డి, నంద్యాల లోకల్ యూనియన్ సభ్యులు ప్రెసిడెంట్ జైపాల్, వైస్ ప్రెసిడెంట్ మహబూబ్ బాషా, సెక్రటరీ శివ యాదవ్, ట్రెజరర్ వీరారెడ్డి, గౌరవ అధ్యక్షులు పుల్లయ్య పాల్గొనడం జరిగినది. నా పేరు రామకృష్ణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎలక్ట్రానిక్ ట్రేడ్ యూనియన్ ట్రెజరర్గా పనిచేస్తున్నాను. రాష్ట్రంలో టీవీ మెకానికులకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ట్రైనింగ్ క్లాసులు ఇప్పించాలని చెప్పేసి కలెక్టర్కి వినతి పత్రం అందజేయబడింది. ఇది రాష్ట్రం అంతటి తరపున టీవీ మెకానికులకు ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారంగా వృత్తిరీత్యా మేము ఆ టెక్నికల్ పరంగా మేము అందుకోలేకపోతున్నాము, అప్డేట్ కాలేకపోతున్నాం. తదుపరి విషయమై మేము ఈ యొక్క రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్కు మేము వినతి పత్రం అందజేసి, ఇంతకుముందు ఏదైతే స్కిల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కొనసాగాయో రాష్ట్రంలో, అదేవిధంగానే నంద్యాల జిల్లాలో కూడా రాష్ట్రం అంతటా కూడాను
టీవీ మెకానికల్కు రాష్ట్రం తరపున ఇప్పుడున్న ప్రభుత్వం మమ్మల్ని ఆదుకొని రాష్ట్ర స్కిల్ డెవలప్మెంట్ నుండి మాకు ట్రైనింగ్ ప్రోగ్రాం ఇప్పించాలని కోరుతున్నాం. ఇప్పుడున్న ఈ యొక్క టీవీ మెకానిక్ వృత్తి అనేది నానాటికి చాలా దుర్భరంగా చేరింది. ఏ విధంగా అంటే వాళ్ళ కుటుంబాలు మా కుటుంబాలు జీవనోపాధి అంతర్తమంతరమే అయినాయి. ఈనాడు మా కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ప్రభుత్వాన్ని ఆదుకోమని చెప్పేసి ఈ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ను ట్రైనింగ్ క్లాసులు ఇప్పించమని కోరుతున్నాం. ఈ విషయమై కలెక్టర్ ఆఫీస్కి వచ్చి వినతి పత్రం అందజేశాము. ఈ స్పందన కార్యక్రమంలో కలెక్టర్ గారు స్పందించి మాకు అనుకూలంగా స్పందించారు. ఏదైతే డిస్ట్రిక్ట్ శ్రీకాంత్ సార్ ఉన్నారో స్కిల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా ఆయనకు చెప్పి మీకు ట్రైనింగ్ క్లాసులు ఖచ్చితంగా ఇప్పిస్తామని చెప్పడం జరిగింది. ఇందు మూలంగా మేము రాష్ట్ర ప్రభుత్వానికి మేము మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లి కోటేష్ వినూత్నంగా చిత్రం వేసి ఒక మంచి సందేశాన్ని ఇచ్చారు. A3 డ్రాయింగ్ చార్టు మీద కాఫీ కప్పు ఒలికింది. ఆ ఒలికిన కాఫీతో మైక్రో బ్రష్ ద్వారా వీధి కుక్కల దాడి గురించి చిత్రాన్ని వేశారు. తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కలు ప్రజలను భయభ్రాంతులను చేస్తున్నాయి. గుంపులుగా తిరుగుతూ పిల్లలపై, పెద్దలపై, వృద్ధులపై వెంటపడి కరుస్తున్నాయి. సైకిల్, ద్విచక్ర వాహనదారులను వెంబడించి పరుగులు పెట్టిస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట కుక్కల దాడిలో గాయపడిన సంఘటనలు జరుగుతున్నాయి. హైదరాబాద్ లోని అమ్మర్పేటలో 5 సంవత్సరాల బాలుని వీధి కుక్కలు దాడి చేసి చంపివేశాయి. విజయవాడలోని భవానీ నగర్లో 3 చిన్నారులపై కుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయాలు చేశాయి. ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో గోపాలరావు, నాగమణి దంపతుల ఏకైక కుమారుడు ఏడాది పిల్లవాన్ని కుక్క నోట్లో కరుచుకొని పోయి చంపివేసింది. ఇవన్నీ ఈ మధ్యలో జరిగిన సంఘటనలు. ఆ తల్లిదండ్రుల బాధ, వేదన వర్ణనాతీతం. పిల్లలపై కుక్కలు దాడి చేసిన సంఘటనలు చాలా దినపత్రికలలో, టీవీ ఛానల్స్ ద్వారా ప్రభుత్వం దృష్టికి తెచ్చారు. ప్రమాదమైన కుక్కలను కాపాడుకుంటున్నాము, సాధు జంతువు ఆవులను కాపాడలేకపోతున్నాము. కావున ఇకనైనా ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహించి వీధి కుక్కల నుండి ప్రజలను కాపాడాలని చేతులు జోడించి వేడుకుంటున్నారు. ఈ చిత్రంలో సందర్భాన్ని బట్టి కొన్ని వందల సూక్ష్మ చిత్రాలను గీశారని చిత్రకారుడు తన మాటలను చిత్రాల ద్వారా విషయాన్ని తెలియజేశారు. చార్టుపై కాపీ ఒలికింది, బొమ్మ పడింది. అంటే నేను కుక్కలు బాబాయ్ కుక్కలు, ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ కుక్కలు ఎక్కువైనాయి. దాని నుంచి ఒక బొమ్మ గీశాను. A3 డ్రాయింగ్ చార్టు మీద కప్పు ఒలికింది. ఆ ఒలికిన కాపీతోనే మైక్రోబ్రష్ ద్వారా వీధి కుక్కల దాడుల గురించి చిత్రాన్ని గీశాను. ఈ చిత్రం వేయడానికి 4 గంటల సమయం పట్టింది. తెలుగు రాష్ట్రాల్లో వీధి కుక్కలు భయభ్రాంతులు చేస్తున్నాయి. గుంపులుగా తిరుగుతూ చిన్నపిల్లలపై, పెద్దలపై, వృద్ధులపై ఎంబడించి కలుస్తున్నాయి. సైకిలు, ద్విచక్ర వాహనదారులపైన కూడా ఎంబడించి పరుగులు పెట్టిస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట గాయపరిచిన సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. హైదరాబాద్ అంబర్పేటలో వీధి కుక్కల దాడిలో ఒక బాలుని మరణం. విజయవాడలో భవాన్ నగర్లో 3 చిన్నారులపై కుక్కల దాడి. దానివల్ల చాలా తీవ్రంగా గాయపడ్డారు. ఎన్టీఆర్ జిల్లాలోని పెనుగంచిప్రోలులో గోపాలరావు, నాగమణి దంపతుల ఏకైక కుమారుడు. అంటే వాళ్ళు 12 సంవత్సరాల తర్వాత పిల్లలు పుట్టినాడు. ఆ పిల్లోని 15 సంవత్సరం పిల్లోని కుక్క ఎత్తుకుపోయింది, మొదట కరుచుకొని చంపేసింది. అది ఈ మధ్య జరిగింది, నవంబర్ 24 జరిగింది. ఈ ఈది కుక్కల దాడిలో చిన్నపిల్లలు బలైపోతున్నారు. ఈ మధ్య మరొకటి, ఒక 4 ఏళ్ల బాలుపై మృతి సంఘటన. ఆ సంఘటన టీవీ కెమెరాలో చూస్తే, ఆ టీవీలో చూస్తే ఒళ్ళు గబ్బురుపాటుతో అసలు కన్నీళ్ళు వస్తాయి. కాబట్టి వీధి కుక్కలు గురించి పత్రికల వారు, టీవీ ఛానల్ వారు చాలాసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చారు. కానీ ఎటువంటి న్యాయం లేకపోయింది. ప్రమాదకరమైన కుక్కలను కాపాడుకుంటున్నాము, సాధు జంతు ఆవులను కాపాడలేకపోతున్నాము. కాబట్టి ప్రభుత్వ అధికారులు, ప్రజాప్రతినిధులు దీనిపై దృష్టి పెట్టి ఆలోచించి వీధి కుక్కల నుంచి ప్రజలను కాపాడుకోవాలని చేతులు జోడించి కోరుకుంటున్నాను. అందుకే నేను వేసిన ఈ చిత్రంలో వినూత్నంగా ఉండని కాగా కొన్ని 100 బొమ్మల చిత్రంలో వేశాను. ఈ బొమ్మల్లో ఆ కూరలో అవి కుక్కలు కాదు, మృగాలు అన్నట్లుగా కుక్కలను చూసినాను. అది ఎంబడించినట్లు ఒక పసిగందును ఒక కుక్క
నోట కసుకుని పోతున్నట్లుగా, వాళ్ళ వేదన పడుతున్నట్లుగా, చాలా బాధపడుతున్నట్లుగా, వాళ్ళని వేదనతో బాగా దిగ్భ్రాంతం చేస్తున్నట్లుగా, ఉచ్చలలో శైర వివాహం చేస్తున్నట్లుగా కుక్కను చిత్రించాను. ఈ చిత్రం చిత్రించడానికి 4 గంటల సమయం పట్టింది. కానీ ఒక వినూత్నంగా వేయాలా, ఒక మంచి సందేశాన్ని ఇవ్వాలని చెప్పి నేను ఈ విధంగా బొమ్మ గీశాను. నంద్యాల జిల్లా అహోబిలం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం నందు విదూషి కుమారి దీపిక వరదరాజన్ మరియు బృందంచే గాత్ర సంగీత కచేరీ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నంద్యాల జిల్లా కలెక్టర్ రాజ్కుమార్ గనియా హాజరయ్యారు. కార్యక్రమంలో ఆర్లగడ్డ ఎమ్మెల్యే అఖిలప్రియ పాల్గొన్నారు. గాత్ర సంగీత కచేరీ భక్తులను అలరించింది. ప్రతి ఒక్కరూ వృత్త సభ్యత్వాల నమోదుకు తమ తమ శాఖల ద్వారా మూకుమ్మడిగా కృషి చేయాలని 2025 జనవరి నాటికి ప్రతి నియోజకవర్గంలో 1000కి పైగా సభ్యత్వాలు నమోదు అయ్యేలా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుందామని, తద్వారా ప్రతి నియోజకవర్గ కేంద్రంలో రెక్టాస్ ఆధ్వర్యంలో బ్లడ్ స్టోరేజ్ సెంటర్, డిజాస్టర్ ఫస్ట్ ఎయిడ్ శిక్షణ కేంద్రం, రెక్టాస్ కార్యాలయం ఏర్పాటు చేసి అన్ని ప్రాంతాల్లో ప్రజలకు రెక్టాస్ సేవలు అందేలా కృషి చేద్దామని అధికారులకు సూచించారు. రెక్టాస్ లో 25,000 రూపాయలు చెల్లించి ప్యాట్రన్ సభ్యులుగా, 12,500 చెల్లించి వైస్ ప్యాట్రన్ సభ్యులుగా, 1,100 రూపాయలు చెల్లించి లైఫ్ మెంబర్స్ గా చేరవచ్చునని, ప్యాట్రన్ వైస్ ప్యాట్రన్ గా చేరిన వారికి రెక్టాస్ జాతీయ అధ్యక్షులు గౌరవ రాష్ట్రపతి ద్వారా అభినందన లెటర్ అందుతుందని, మరిన్ని వివరాలకు జిల్లా రెక్టాస్ చైర్మన్ 8977750583 అనే నంబర్లను సంప్రదించగలరని కలెక్టర్ తెలిపారు. నంద్యాల జిల్లా సంజీవనగర్ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక మాసోత్సవాలు ఆదివారంతో వైభవంగా ముగిశాయి. చివరి రోజు శ్రీ కాశీ విశాలాక్షి సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి వారికి పుష్పాలంకరణ, అమ్మవారికి 1,00,000 కుంకుమార్చన అత్యంత భక్తి ప్రపత్తులతో నిర్వహించడం జరిగింది. దేవదేవుని కృపకు పాత్రులు కావాలని ఆలయ అర్చకులు కోరారు. ఈ కార్యక్రమంలో భగవత్ సేవా సమాజ్ ప్రతినిధులు పాల్గొన్నారు.
సాయిబాబాలయం సంజీవనగర్ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు కార్తీక మాసోత్సవాల్లో భాగంగా జరుగుతూ వచ్చాయి. అయితే ఈ సంవత్సరం ప్రత్యేకంగా కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ముగింపు ఉత్సవాల్లో భాగంగా పుష్పాభిషేకాన్ని విశేషంగా సమర్పించడం జరిగింది. అనేక సుగంధభరిత పుష్పాలతో రుద్రాక్ష పూలు, చామంతుల్లో కూడా ఎరుపు, పసుపు, తెలుపు, జాజిపూలు, విశేషంగా ఇంకా కలువ పూలతో స్వామివారికి విశేషమైన అర్చన కార్యక్రమం, రుద్రాక్ష మాలలతో ఆ యొక్క రుద్రాభిషేక కార్యక్రమాన్ని పుష్పాభిషేకంగా చక్కగా సమర్పించి స్వామివారికి దివ్యాలంకారం చేయడం జరిగింది. అట్లే అమ్మవారిని కూడా చక్కని పూలంగి సేవతో అమ్మవారిని అలంకరించి ఆ అమ్మవారికి ప్రీతిగా ప్రతి సంవత్సరం నిర్వహించే అమావాస్య లక్ష కుంకుమార్చన కార్యక్రమాన్ని కూడా అత్యంత భక్తి ప్రపత్తులతో చేయడం జరిగింది. ఈ కార్యక్రమాలు రెండు కూడా జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరవు, జగత్తుకే తల్లిదండ్రులు, ఆది దంపతులు, ఆది మూలమైనటువంటి పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కొరకై చక్కగా ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా అత్యంత భక్తి ప్రపత్తులతో చేయడం జరిగింది. ఈ కార్యక్రమాల ద్వారా ప్రతి ఒక్కరికి కూడా ఆ దేవదేవుడైనటువంటి కాశీ విశాలాక్షి సమేత కాశీ విశ్వేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి, అందరికీ ఆయురారోగ్యాలు అష్టైశ్వర్యాలు కలగాలి అని చెప్పి స్వామిని ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాలు ఇంతటితో ఈ కార్తీక మాసోత్సవాలు ముగుస్తూ ఉన్నాయి. అందరికీ మళ్ళీ ఒక్కసారి కార్తీక వ్రత సంపూర్ణ ఫలితం దక్కాలి అని చెప్పి స్వామిని ప్రార్థన చేస్తున్నాం. నంద్యాల పట్టణం బొమ్మలసత్రం వద్దనున్న ప్రభుత్వ గిరిజన సంక్షేమ హాస్టల్ కు చెందిన పాలిటెక్నిక్ కళాశాలలో మొదటి సంవత్సరం సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా చదువుతున్న విద్యార్థి సతీష్ సోమవారం బహిర్భూమికి వెళ్తుండగా రైలు ఢీకొనడంతో తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి మృతి గురించి జిల్లా కలెక్టర్ను విద్యార్థి సంఘ నాయకులు కలిసి తగిన న్యాయం చేయాలని విన్నవించారు. ప్రభుత్వ గిరిజన సంక్షేమ హాస్టల్లో ఉంటూ స్థానిక ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో సివిల్ ఇంజనీరింగ్ డిప్లొమా చదువుతున్న సతీష్ అనే గిరిజన విద్యార్థి బహిర్భూమికి రైల్వే ట్రాక్ పై వెళ్తూ ప్రమాదవశాత్తు రైలు ఢీకొనడంతో తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. విద్యార్థి మృతిని తీవ్రంగా ఖండిస్తూ విద్యార్థి సంఘ నాయకులు ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో వసతుల లేమిపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఇది కేవలం ప్రభుత్వ అధికారుల నిర్లక్ష్యమని ఆరోపించారు. గతంలో అనేక సార్లు ప్రభుత్వ ఎస్సీ ఎస్టీ వసతి గృహాలలో విద్యార్థులకు ఎటువంటి మౌలిక సదుపాయాలు లేవని, వాటిని కల్పించాలని తహసీల్దార్ నుండి జిల్లా కలెక్టర్ వరకు సమస్యలను విన్నవించినా ఎటువంటి స్పందన లేదని వాపోయారు. హాస్టళ్లలో వసతులు లేకపోవడంతో విద్యార్థి బహిర్భూమికి వెళ్లడం, మృతి చెందడం దారుణంగా ఉందన్నారు. ఇప్పటికైనా విద్యార్థి మృతిపై అధికారులు స్పందించి కన్నులు తెరవాలని, పేద ఎస్సీ ఎస్టీ విద్యార్థుల భవిష్యత్తుపై దృష్టి సారించాలని కోరారు. మరి దోను మా పిల్లలు చదువుకుంటా అంటే ఇంత దూరం వేసుకున్నా సార్. గవర్నమెంట్ ఫీజు ఆడ కాలేజీ గవర్నమెంట్ సీట్ వచ్చింది సార్. నంద్యాలలో పాలిటెక్నిక్ కాలేజీ సీట్ వచ్చింది. తీసుకొని కాలేజీ వేసుకున్నాము, హాస్టల్ ఇచ్చినాము. రేపు పొద్దున బాత్రూమ్ ఏమంటే బాత్రూమ్ ఏమంటే దాంట్లో బయట పోయినాడు. ట్రైన్ పట్టినందుకు మరి దోను మా కడుపు తిప్పలు కాసే నేర్చుకొని చదివించుకుంటున్నాం మా పిల్లలు. కొడుకు సార్, నా కొడుకు. పెద్ద పిల్లలు అయితే పెద్దోడు చెప్పారు. 10,000 పిల్లోడు అన్యాయం అయిపోయింది. మాకు మీరేదో న్యాయం చేయండి సార్. మా పిల్లోనికి మాకు బాగా దేవుడు చెట్టంత పిల్లోడే పెట్టుకున్నాం సార్. మేము ఏం చేయాలి మిమ్మల్ని? మా పిల్లలు మా ఆయన కొడుకు పని పొద్దున్న వేసి పని చేసుకొని బతుకుతున్నాం సార్ మేము పిల్లల కోసమే. తులసి సార్, మేము పని చేసుకున్నాం, పరిశ్రమ చేస్తాం సార్. ఫ్యాక్టరీ పోతాం, గ్రానైట్ ఫ్యాక్టరీ పోతాం. ఈయన కూడా ఆటో కలుపుకుంటాం సార్, చిన్నది డోల్ ఆటో. ఈరోజు నంద్యాల జిల్లా చరిత్రలో ఒక సంక్షేమాధికారుల నిర్లక్ష్యం చేత సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఇంట్లో సరైన తిండి, పేదరికం చేత చదువుకోవాలని పొట్ట కూటు కోసం వచ్చిన విద్యార్థులను జిల్లా యంత్రాంగమే ఈరోజు హత్య చేసింది. ఎందుకంటే ఇక్కడ జరిగిన మరణం అనేది ఇది ఈడిగ సతీష్ మరణం ఒకటే కాదు, ఆ కుటుంబం ఒక బాధనే కాదు. ఇది సంక్షేమం, జిల్లాలో సంక్షేమం మీద ఒక మచ్చగా ఈరోజు జిల్లాలో నిలబడింది.
ఎందుకంటే 80 మంది ఎస్సీ ఎస్టీ హాస్టల్లో 200 నుంచి 300 మంది సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఉండే విద్యార్థులకు సరైన ఒక్క బాత్రూమ్ కూడా లేకపోవడం అనేది ఒక దారుణమైన అంశం. సరే, హాస్టల్లో సమస్యలు ఉన్నా కానీ 2 నెలల నుంచి జిల్లా కలెక్టర్ గారి దృష్టికి విద్యార్థులు పదే పదే చెప్పుకుంటూ వచ్చినా కూడా జిల్లా కలెక్టర్ గారు దీని మీద నిర్లక్ష్యం చేయడం, అలాగే గిరిజన శాఖ సంక్షేమ శాఖ దీని మీద నిర్లక్ష్యం చేయడం చేత ఈరోజు మా సతీష్ అనే అబ్బాయిని మేము కోల్పోవడం జరిగింది. ఆ అబ్బాయి హాస్టల్లో బాత్రూమ్ లేకపోతే ఉదయమే లేచి కాలకృత్యాలు తీసుకోవడానికి హాస్టల్ వెనకలే ఉండే ట్రాక్ దగ్గరికి ఆ అబ్బాయి వెళ్ళడం జరిగింది. సాయంత్రం పూటనో రాత్రి పూటనో గ్రౌండ్ లో అట్లా వాళ్ళ కంపజెట్లలో బాత్రూంలో పోయే పరిస్థితి అక్కడ ఉంటే వాళ్ళు రోజు పాములతో తేళ్లతో సావాసం చేస్తూ అక్కడ కాలకృత్యాలు తీసుకుంటే ఉదయం గ్రౌండ్ లో వాకింగ్ ఉండడం చేత వాళ్ళు బాత్రూంలు బాగాలేకపోవడం చేత ఈ రోజు హాస్టల్లో ట్రాక్ వెనకాల బాత్రూమ్ పోతే రైలు తగిలి ఒక దుర్భరంగా పిల్లోడు ఒక దారుణంగా చనిపోవడం అనేది ఈ జిల్లా యంత్రాంగం అంతా సిగ్గుపడాలని చెప్పేసి మేము తెలియజేస్తూ, అది ఈడిగా సతీష్ కైనా కానీ లేకుంటే మా మాదిగా గిరిజన ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థులు కానీ ఈ రోజు చదువు కోసం పొట్టకూటి కోసం వస్తే వాళ్ళ శవాలను ఈ రోజు హాస్టళ్లలో తల్లిదండ్రులకు అప్పచెప్తున్నామంటే ఎంత దారుణమైన పరిస్థితి నంద్యాల జిల్లాలో ఉందో ఒకసారి తెలియజేస్తూ, ఏదేమైనప్పటికీ 2 నెలల నుంచి ఈ రోజు కలెక్టర్ గారు పదే పదే ఫోటోలు చూపిస్తా, సమస్యలు చూపిస్తా, పాముల వీడియోలు చూపిస్తా, ఈ చనిపోయిన అబ్బాయి 1 నెల ముందర పామును కూడా చంపినాడు, మేడం మా రూమ్ లో పాములు వస్తున్నాయి, ఫ్యారీ గోడ లేదు, సౌకర్యాలు లేవు, నీళ్లు లేవని 2 నెలల నుంచి చెప్పుకుంటారు కానీ వీళ్ళ చెవికి ఎక్కించుకోపోవడం చేతనే ఈ రోజు ఈ అబ్బాయిని నిండు ప్రాణాన్ని మేము ఈరోజు కోల్పోవడం జరిగింది. కాబట్టి ఈరోజు మేము ఏ ఒక్క విద్యార్థి ప్రాణాన్ని ఈరోజు కోల్పోదలుచుకోలేదు. దానికోసమే ఏదైతే ఈరోజు ఈ జిల్లా యంత్రాంగం మా విద్యార్థిని హత్య చేసిందో ఆ కుటుంబానికి జిల్లా యంత్రాంగమే కాళ్ళ దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పి నష్టపరిహారం ఇవ్వాలని చెప్పేసి మేమందరికీ సమాధిక తరపున మేము ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. నంద్యాల జిల్లాలో ఉన్నటువంటి అధికారులు తలదించుకొని సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఉంది. ఎందుకోసం అంటే నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి సంక్షేమ హాస్టల్లో కనీస సౌకర్యాలు వసతులు లేక బొమ్మ చదువుతున్నటువంటి కాలేజ్ హాస్టల్లో పాలిటెక్నిక్ చదువుతున్నటువంటి విద్యార్థి కాలకృత్యాలకు అని చెప్పేసి అక్కడ బాత్రూమ్ లేకపోతే పక్కనే ట్రాక్ పైకి వెళ్తే ఈ రోజు రైలు ఢీకొని చనిపోవడం చాలా బాధాకరమైన విషయం. అయ్యా, ఎన్నో సార్లు మేము విద్యార్థి ప్రజా సంఘాలు చెప్తున్నాము, అయ్యా లక్షల కోట్లు మీరు ఎన్నో ఖర్చు పెడుతున్నారు, సంక్షేమం అంటూ మేము పెద్ద వేస్తారు, కానీ మా ఎస్సీ ఎస్టీ పేద పిల్లలకు మేము ఇంకా చాలా దూరమైన పరిస్థితులు అనుభవిస్తున్నాము, సౌకర్యాలు లేవు, మాకు బాత్రూమ్ లేవు, ఏం లేవు అని చెప్పేసి ఎన్నో ఏళ్ల నుంచి మేము పోరాడుతున్నప్పుడు ఎవరు స్పందించలేదు. గత 2 సంవత్సరాల నుంచి కూడా స్థానిక బొమ్మచత్రం ఉన్నటువంటి 2 హాస్టల్ సమస్యల పైన ఎన్నోసార్లు కలెక్టర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ గారికి అనేక అధికారులకు స్పందించినప్పటికీ ఎవరు కూడా స్పందించలేదు. ఈ రోజు ఈ మరణంతోనైనా అధికారులు కనువిప్పు కావాలి. తక్షణమే దీనికి బాధ్యత వయసు ఎవరైతే DTW అక్కడ వాటిను తక్షణం సస్పెండ్ చేయాలని చెప్పేసి కోరుతున్నాము. అధికారుల ద్వారా ఇప్పటికైనా మా యొక్క విద్యార్థుల భవిష్యత్తు, మా యొక్క ఎస్ఎస్సీ పేద భవిష్యత్తు చూసుకొని ఇప్పటికైనా మీరు సౌకర్యాలు కల్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సమస్యలను సానుభూతితో పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్. టీవీ మెకానిక్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం కొనసాగించాలని కోరుతూ నంద్యాల జిల్లా టీవీ మెకానిక్ అసోసియేషన్ సభ్యులు జిల్లా కలెక్టర్ కు వినతి. చార్టుపై కాఫీ పడింది, బొమ్మ పడింది, కుక్కల బాబాయ్ కుక్కలు. ప్రముఖ చిత్రకారుడు కళారత్న చింతలపల్లె కోటేష్ వినూత్న చిత్రాలు. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం అహోబిలం ఆలయం నందు గాత్ర కచేరీ. ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్. నంద్యాల సంజీవనగర్ రామాలయంలో వైభవంగా ముగిసిన కార్తీక మాసోత్సవ వేడుకలు. రైలు ప్రమాదంలో దుర్మరణం చెందిన ప్రభుత్వ గిరిజన హాస్టల్ కు చెందిన పాలిటెక్నిక్ విద్యార్థి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.